గాయత్ర్యాచ సమారంభ, గాయత్రితో ప్రారంభించటం ఉంటుందో అది భాగవతం. ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలు ఇది భాగవతము అని చెప్పటానికి. భాగవతంలో వృత్రాసుర వధ ఉన్నది, వస్తుంది మనకు తరువాత. అట్టనే ఈ దధీచికి సంబంధించినటువంటి కథలో హయగ్రీవ బ్రహ్మ విద్య ఉన్నది, అది భాగవతానికి సంబంధించింది. హయగ్రీవ బ్రహ్మ విద్య కూడా చిత్రమైనటువంటిది. దధీచి అని ఒక మహర్షి ఉన్నాడు, ఆయనకు బ్రహ్మ విద్య పారంగతుడు, ఆయన బ్రహ్మణ్యుడు, బ్రహ్మభావం పొందినవాడు, మహాతపస్వి, మహాయోగి, ఆయన మహర్షి. ఒకసారి ఇంద్రుడు ఆయన దగ్గరికి వచ్చాడు, మహర్షి నాకు బ్రహ్మ విద్య నేర్పండి అంటే, తప్పకుండా నాయన, త్రిలోకాధిపతి ఇది అంతటి వాడు వచ్చి నా దగ్గర నేర్చుకుంటానంటే ఇంకా అంతకంటే ఇంకేం కావాలి అన్నట్టు నేర్పాడు. నేర్పిన తర్వాత ఇంద్రుడు అన్నట్ట, మహర్షి ఈ బ్రహ్మ విద్య నేర్చుకున్న వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా ఈ మూడు లోకాలలో? ఎవరు లేరు నాయన, ఇంకెవరూ ఉండటానికి వీల్లేదండి. ఎందుకంటే వాడు తెలుసుకుంటే నాతో సమానుడవుతాడుగా, నాతో సమానుడు ఇంకెవరూ కాకూడదు, కనుక మీరు ఇంకెవరికి విద్య నేర్పడానికి వీల్లేదు. అదేమిటయ్యా, విద్య అనేటువంటిది ఆసక్తి గలవాడికి, అర్హుడైన వాడికి, యోగ్యుడైన వాడికి నేర్పాలి అని అంటే, వీల్లేదు మహర్షి, నేను త్రిలోకాధిపతిని, నువ్వు గనక ఎవరికైనా చెప్పావు అని అంటే నీ తల నరికేస్తాను. త్రిలోకాధిపతి ఏమంటాడు? కొన్నాళ్ళు అయిన తర్వాత అశ్వినీ దేవతలు వచ్చారు, మహర్షి మాకు ఆ బ్రహ్మ విద్య నేర్పండి అంటే, ఆయన అన్నాడు, నాయన నాకేం అభ్యంతరం లేదు, మీరు యోగ్యులే, మీకు నేర్పుతాను, కానీ ఎట్లా? ఇప్పుడు నేను మీకు నేర్పాను, మీ శిరస్సు ఖండిస్తాడని కదా అన్నది. మీ శిరస్సు మేము కోసి దాచిపెడతాం జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఏం పాడు కాకుండా మేము చూసుకుంటాం, మీకు వైద్యం వచ్చిన వాళ్ళం కదా, మేము దాచిపెడతాము. మీకు ఒక గుర్రపు తల తెచ్చి పెడతాం, మీరు ఏ ముఖంతోటైనా చదువు చెప్పగలరు కదా, దీంతో చదువు చెప్పండి, మాకు బ్రహ్మ విద్య నేర్పండి. ఇంద్రుడు వస్తాడు, బ్రహ్మ విద్య నేర్పేవా అని తల ఖండిస్తానంటాడు, ఉన్న తలని నరికేస్తాడు, పోతాడు ఆయన. ఆయన అటు బొంగని ఇటు తీసుకొచ్చి మేము దాచిపెట్టిన మీ శిరస్సు మీకు అతికిస్తాము. అది హయగ్రీవ బ్రహ్మ విద్య. హయగ్రీవము, హయం అంటే గుర్రం, గుర్రముతో ఉన్నటువంటి, మొదట గుర్రపు ముఖంతో చెప్పబడినటువంటి బ్రహ్మ విద్య. గాయత్ర్యాచ సమారంభ, గాయత్రితో మొదలు. ఇది కూడా ఒక మాట చెప్పి ఇంకా మళ్ళీ గ్రంథంలోకి వెళ్దాం, మొదట్లోకి వెళ్దాం. గాయత్రి ఉన్నది, ఇవాళ ఉపనయనం చేసినప్పుడు గాయత్రి చెబుతారు, గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. సవితుర్వరేణ్యం భర్గః అంటాం, సూర్యుని యొక్క శ్రేష్టమైన తేజస్సును ధ్యానిస్తున్నాము అని చెప్పి. ఇది సౌర గాయత్రి, ఇది సూర్యుని యొక్క గాయత్రి, సౌరశక్తి కలిగిన గాయత్రి మంత్రం ఇది. దీన్ని మంత్రములు ఎక్కడివి? మంత్రములు లోకంలో దేవతలు ఒక మహర్షికి ఇచ్చారు. ఆ మహర్షి ఆ మంత్రాన్ని భూలోకంలో దర్శించిన మొదటి ఋషి కనుక ప్రతి మంత్రానికి కూడా ఒక ఋషి, ఈ మంత్రానికి ఈయన ఋషి, ఈ మంత్రానికి ఈయన ఋషి అని ఉంటుంది. మరి గాయత్రికి ఎవరు ఋషి? విశ్వామిత్ర ఋషి. గాయత్రి మంత్రాన్ని మొదలుపెట్టంగానే ఋషిని స్మరిస్తాం, విశ్వామిత్రుడు ఋషి. బాగుంది. అంటే విశ్వామిత్రుడికి ముందు గాయత్రి మంత్రము భూలోకంలో లేదు, దేవలోకంలో ఉంది. విశ్వామిత్రుడు మరి ఆయన క్షత్రియుడు, ఆయనకు ఉపనయనం అయింది. ఉపనయనం అయిన తర్వాత తపస్సుకు వచ్చాడు, సంసారం చేశాడు, తపస్సుకు వచ్చాడు. ఉపనయనం అయిందంటే ఉపనయనంలో ఏం చేస్తారు? బ్రహ్మోపదేశం చేస్తారు, గాయత్రి మంత్రం చెబుతారు. మరి బ్రహ్మోపదేశం చేసి ఉంటారు, గాయత్రి మంత్రం చెప్పాలంటే ఇప్పుడు మనం ఉపనయనాల్లో తీసుకునే మంత్రం లేదుగా, మరి ఎట్లా అంటే అప్పటికి ఇంకో గాయత్రి ఉండేది ప్రచారంలో. ఋగ్వేద ప్రోక్త మంత్రేషు గాయత్రి ఏకపదోత్తమా ఐంద్రీ దృష్ట వశిష్ఠేన మహతా తపసా పురా.
ఋగ్వేదంలో ఇంద్ర గాయత్రి ఉన్నది. వశిష్ఠ మహర్షి దర్శించినటువంటి గాయత్రి మంత్రం ఉన్నది. ఆ మంత్రాన్ని ఉపదేశించేటువంటి వాళ్ళు. ఇలా ఇంద్ర గాయత్రి, బ్రహ్మ గాయత్రి ఇవి ఇట్లా ఉన్నాయి. ఈ గాయత్రి రాక ముందు ఉన్నటువంటి గాయత్రి విద్యలు అని చెప్పి మనకు పురాణ వాంగ్మయంలోనే కనిపిస్తుంది. మహాతపస్వి అయినటువంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఈ వశిష్ఠ గాయత్రి, ఈ ఇంద్ర గాయత్రి యొక్క విశేషాలను మనకు తెలియజేశాడు ఆయన. ఇంద్రుడు ఆదిదేవుడు అని అంటారు ఆయన. ఋగ్వేదంలో ఇంద్రుడికి 1000 నామాలు ఉన్నాయి. శివుడికి లేవు, విష్ణువుకు లేవు, బ్రహ్మకు లేవు. ఇంద్రుడు ఒక్కడికే 1000 నామాలు ఉన్నవి ఆయన నిరూపించాడు, చూపించి. అంతేకాదు, మనకు మామూలుగా లోకంలో ఏదైనా గొప్ప విషయం పెద్దది చెప్పేటప్పుడు బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ ఇలా చెబుతాం కదా. అట్లానే వేదంలో కూడా దేవుడికి దేవతర, దేవతమ, దేవతముడు అని అంటే సుప్రీం గాడ్. సుప్రీం గాడ్ ఎవరు? ఈ దేవతమ అన్న శబ్దం ఋగ్వేదంలో శివుడికి లేదు, విష్ణువుకు లేదు, బ్రహ్మకు లేదు, ఒక ఇంద్రుడికి మాత్రమే ఉన్నది. ఇలా మనం పురాణ వాంగ్మయాన్ని పరిశీలిస్తూ ఉంటే చాలా విశేషాలు గోచరిస్తాయి అనుకోండి. సరే, ఇలా పోతన గారు ఈ ప్రధాన దేవతలు నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబు చేసి, అంటే పోతన గారి కాలం నాటికి ప్రధాన దేవతలుగా ఎవరిని భావిస్తున్నారు? ఈ ముగ్గురిని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను భావిస్తున్నారు. తర్వాత మనం ఏ పూజ మొదలుపెట్టినా విఘ్నేశ్వరుడి యొక్క పూజ చేసి మొదలు పెడతాం. అందుకని తర్వాత విఘ్నేశ్వరుణ్ణి స్తోత్రం చేశాడు ఆయన. ఆదరమప్ప మృక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననందవేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక ఖాదికి సుప్రసాదికిన్. విఘ్నేశ్వరుడు ఏకదంతుడు, మూషిక వాహనుడు, ఎలుక వాహనంగా కలిగినటువంటి వాడు. ఇలాంటి ఆ విఘ్నేశ్వరుణ్ణి సర్వ విఘ్నములు పోవటానికి స్తోత్రం చేస్తున్నాము. విఘ్నేశాయ నమో నమో భగవతే వేదండతుండాయ నిర్విఘ్న క్షేమకృతే నమోస్తు భవతే విశ్వప్రభో అని దేవతలు కూడా స్తోత్రం చేస్తారు వినాయకుణ్ణి. ఆయనకు ఎలుక వాహనం, అనింద్యుడు అనేటువంటి వాడు ఎలుక, వాడి పేరు అనింద్యుడు, వాడు వాహనమైనాడు. వాడెవడు, వీడెక్కడి నుంచి వచ్చాడు? వినాయకుడు అంటే ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు మనకు. అంటే ఒకసారి బ్రహ్మసభ జరుగుతున్నది. అందరూ కూర్చున్నారు. దేవతలు, మహర్షులు, విద్యాధరులు, గంధర్వులు, కిన్నరులు కూర్చొని ఉన్నారు. కూర్చుంటే క్రౌంచుడు అనేటువంటి ఒక గంధర్వుడు ఉన్నాడు. వాడికి ఏదో అర్జెంటు పని వచ్చింది. మరి ఎలాంటి పనో తెలియదు, చిన్నదో పెద్దదో మనకు తెలియదు అనుకోండి. అతడు ఏం చేశాడనంటే సభలో నుంచి అందరూ చూస్తుండగా లేచి నిల్చొని బయటికి రావటం మర్యాద కాదు, బ్రహ్మదేవుడు చూస్తున్నాడు, పెద్దవాడు చూస్తున్నారు అని చెప్పి కిందికి వంగి కూర్చున్న వాళ్ళ కాళ్ళ మధ్య గుండా వచ్చేసాట. చూస్తే ఒక మహర్షి చూశాడు. చూసి ఆయన కోపం వచ్చింది. ఆయన కాలికి గట్టిగా తగిలింది. వీడి తలకాయో చెయ్యో కాలో తగిలింది. మూర్ఖుడా, నేను కాళ్ళ సందులో నుంచి ఎలికలాగా బరుగెత్తుతావు, నువ్వు ఎలిక బొగుదువుగాక అని శపించాట. ఆ క్రౌంచ గంధర్వుడే ఈ అనంజుడనేటువంటి ఎలుకగా మారినాడు అని పురాణ వచనం. ఇలా అక్కడి నుంచి ఇంకా విద్య కావాలి, చదువు కావాలి, గ్రంథం రాయాల, సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కావాలి, దేవతల యొక్క కరుణ కావాలి, అందులో వాగ్దేవి కరుణ కావాలి. క్షోణితలంబునన్ నుదురు శోకగమృక్కి నుతింతు సైకత శ్రోణికి చెంచరీక జయ సుందర వేణికి రక్షితామరశ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి
అక్షదామ శుకవారిజ పుస్తక రమ్యపణికిన్. అమ్మవారు తెల్లగా ఉంటుంది, బాగా తెల్లగా ఉంటుంది. ఎంత తెల్లగా ఉంటుంది! శంకరాచార్యుల వారు అంటారు, శరజ్యోత్స్నా శుద్ధాం శశీయుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమపి సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురిణ ఫణితయ. శరత్కాలపు వెన్నెలలాగా ఉంటుంది. పోతన గారికి ఆ ఒక్క ఉపమానం సంతృప్తి కలగలేదు. అందుకని